వారికోసీల్ ఎంబలైజేషన్ తోటి కామన్గా వచ్చే లాభాలు, కామన్గా వచ్చే దుర్లాభాలు ఏంటివి? సో వారికోసీల్ అనే ప్రొసీజర్ అంటే, వారికోసీల్ అన్నప్పుడు వృష్ణం పక్కన రక్తనరాలు అంటే సిరలు ఉబ్బినప్పుడు దాన్ని వారికోసీల్ అంటాం. ఇది మగవాళ్ళలో కామన్ గా పిల్లలు కాకపోవడానికి కారణం ఇది. అంటే ఈ వారికోసీల్ వలన అయ్యే శక్తి కోల్పోవడం మగవాళ్ళలో, దాన్ని మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇది కామన్ ప్రాబ్లం చాలా మగవాళ్ళలో. సో ఈ వారికోసీల్ కి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి: సర్జరీ, వారికోసీల్ ఎంబలైజేషన్. సర్జరీ అంటే కోత ఉంటుంది, ఒక కుట్టు ఉంటుంది, అక్కడ ఉన్న సిరులను అన్ని కట్ చేసి తీసేయడం అనేది జరుగుతుంది. ఈ సిరులు అనేది కొన్ని రోజుల తర్వాత పెరిగే అవకాశం కూడా ఉంటుంది, అంటే రికరెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇదే కాకుండా నొప్పి అనేది డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకంటే కోత ఉంది కాబట్టి. సో వారికోసీల్ ఎంబలైజేషన్ అన్నప్పుడు మన కాళ్ళల్లోనూ మెడలో ఉన్న రక్తనరం అంటే సిరుల లోపల నుండే వెళ్ళి లోపలున్న సిరులను అంటే వృష్ణం పక్కనున్న లోపలున్న సిరులని మాత్రమే క్లోజ్ చేసి వస్తాము. ఈ దాంతో వృష్ణానికి డ్యామేజ్ అవ్వడము, వృష్ణాన్ని కట్ చేయడము, వృష్ణానికి ఏమైనా తగలడం అనేది ఏ ఇబ్బంది కూడా ఉండదు. అండ్ ఇది కోత ఏమాత్రం ఉండదు, ఎందుకంటే రక్తనరాలు అంటే సిరుల లోపటి నుండే చేస్తున్నాము ఒక ట్యూబ్ పెట్టి, కాబట్టి ఏ ప్రాబ్లము ఉండదు. రెండోది, కోత లేనందుకు కుట్టు ఉండదు, ఒక స్కార్ ఉండదు. అదే కాకుండా నొప్పి ఏమాత్రం ఉండదు. ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్ మాత్రమే. లోపటి నుండే చేస్తాం కాబట్టి మీరు పొద్దున వచ్చి ప్రొసీజర్ అయిపోయినాక ఓ 2-3 అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ జనరల్ ప్రికాషన్స్ మాత్రమే సరిపోతాయి. మీరు ఏ మేజర్గా బెడ్ రెస్ట్ లాంటివి కూడా అవసరం లేదు. ఏ బ్యాండేజెస్, ఏ చేంజ్ ఆఫ్ బ్యాండేజెస్, రక్తం రావడము అలాంటివి ఏ ఇబ్బందులు కూడా ఉండవు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏది సర్జరీ కంపేర్ చేస్తే. సో ఈ వారికోసీల్ ఎంబలైజేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలన్న కింద ఇచ్చిన నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.